ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నిజంగా బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే చనిపోతారా? మహారాష్ట్రలోని ఈ కుటుంబం మొత్తం మరణించడానికి బిర్యానీ తిన్న తర్వాత తిన్నటువంటి ఆ పుచ్చకాయ కారణమా? మనందరం వేసవి కాలంలో పుచ్చకాయలు ఎక్కువగా తింటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్గా పండినటువంటివి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎక్కించినటువంటి పుచ్చకాయలు కూడా తిన్న సందర్భాలు కూడా ఉంటాయి. మరి అలాంటి పుచ్చకాయ ఇప్పుడు వీళ్ళ ప్రాణాలను బలికొన్నదా? పోస్ట్ మార్టంలో ఏం తెలిసింది? మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం, మహారాష్ట్రలో ఇటీవల ఒక కుటుంబం ఫంక్షన్కి వెళ్ళింది. హ్యాపీగా బిర్యానీ తిన్నారు. చక్కగా ఇద్దరు పిల్లలతో కలిసి తర్వాత ఫ్యామిలీతో కలిసి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత 12 గంటల సమయంలో కూడా పుచ్చకాయ ముక్కలు తిన్నారు. తెల్లారేసరికి వాళ్ళందరికీ విరోచనాలు అవ్వటం, వాంతులు అవ్వటము, ఆ తర్వాత వెంటనే వాళ్ళ పాప చనిపోయింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి తండ్రి చనిపోవటం జరిగింది. ఇలా ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. అయితే ఆ బిర్యానీ అందరూ తిన్నారు, చుట్టాలందరూ తిన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ దాని తర్వాత వీళ్ళొక్క ఫ్యామిలీ తిన్నదేంటి? పుచ్చకాయ. సో పుచ్చకాయ వల్లే చనిపోయి ఉంటారు అని చెప్పి కూడా చాలా వార్తలు బయటకు వచ్చాయి. దీని తర్వాత బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినాలన్నా కానీ, అసలు పుచ్చకాయ తినాలన్నా కానీ భయపడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అయితే దీంట్లో జరిగినటువంటి వాస్తవం ఏంటి? ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసినటువంటి విషయాలు మనం తెలుసుకుందాము. ఇక పూర్తిగా కూడా వీరి మరణాల మీద అయితే మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒక కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరు తిన్నటువంటి పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో తేలింది. వెంటనే కూడా వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు తిన్నటువంటి పుచ్చకాయ ముక్కల్ని తీసుకొని వెళ్ళి పరీక్షించారు. అయితే ఆ పుచ్చకాయలో ఎలాంటి కెమికల్స్ లేవని, ఎలాంటిది కూడా కల్తీ జరగలేదు, ఎవరు ఇంజెక్షన్స్ ఎక్కించలేదని గుర్తించారు. అయితే మృతుల్లో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారటాన్ని గమనించారు. ఇక ఇప్పుడు ఇదే పలు అనుమానాలకు తావనిస్తుంది. ముంబైకి చెందినటువంటి అబ్దుల్లా డొకాడియా, ఆయన భార్య నజరీన్, ఇద్దరు కుమార్తెలు ఆదివారం తెల్లవారుజామున వాంతులు విరోచనాలతో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణానికి ముందు వీరు కొన్ని గంటల వ్యవధిలోనే బిర్యానీ, పుచ్చకాయ తిన్నారు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చని చెప్పి పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలోనే వీరు తిన్న పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాల శాంపిల్స్ని తీసుకొని వెళ్ళి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఇచ్చి పరీక్షింపజేశారు. అయితే ఆ తరువాత మరణానికి ముందు తిన్నటువంటి ఆహారంలో కల్తీ జరగలేదని FDA పరీక్షల్లో తేలింది. అంటే వీళ్ళు తిన్నటువంటి ఆహారంలో బిర్యానీలో కానీ పుచ్చకాయలో కానీ ఎటువంటి కల్తీ జరగలేదని FDA పరీక్షల్లో చెప్పడం జరిగింది. అయితే ఆ పుచ్చకాయలో ఎలాంటి సింథటిక్ రంగులు కానీ, తీయదనం కోసం ఉపయోగించేటువంటి కృత్రిమ రసాయనాలు కానీ ఇటువంటి ఆనవాళ్లు ఏమీ లభించలేదని అధికారులు గుర్తించారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బ్యాక్టీరియా పరీక్షలు చేయలేదని FDA అధికారులు తెలిపారు. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో ఓపెన్గా పెట్టినప్పుడు కానీ, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ, బయట కాసేపు పుచ్చకాయ నుంచినా కానీ వెంటనే అది ఒక చల్లటి పదార్థం కాబట్టి బ్యాక్టీరియా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. బ్యాక్టీరియా పరీక్షలు అయితే చేయలేదని చెప్పారు. అయితే ఇప్పుడు దీంతో వీరి మరణానికి బ్యాక్టీరియా అయినా కారణమై ఉండొచ్చు, లేదంటే విష పదార్థాలు తిని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మృతుల పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మృతుల్లో కొందరు అవయవాలు రంగు మారటం అధికారులు గుర్తించారు. మెదడు, గుండె, జీర్ణాశయంలో కొంత భాగం ఆకుపచ్చ రంగులోకి మారినట్లుగా గుర్తించారు. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఇలా జరగదని, ఏదైనా విష ప్రయోగం జరిగి ఉండొచ్చు అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విష ప్రయోగం జరిగినప్పుడే మెదడు, జీర్ణ వ్యవస్థ, గుండె ఇవి ఆకుపచ్చగా మారేటువంటి లక్షణాలను మేము గుర్తిస్తామంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక అబ్దుల్లా డొకాడియా శరీరంలో మార్పిన్ అనే ఒక శక్తివంతమైన ఒపియాడ్ను గుర్తించారు. సాధారణంగా ఇది ఒక పెయిన్ కిల్లర్ అని చెప్పారు. ఈ పెయిన్ కిల్లర్ను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే రోగికి ఇస్తారు. ఏదైనా చికిత్సలో భాగంగా అబ్దుల్లా ఈ మెడిసిన్ తీసుకున్నారా, లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అబ్దుల్లాకి ఈ మెడిసిన్ ఇచ్చారా అనే దాని మీద ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఈ కోణంలోనే ఈ అంశంలో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దీంట్లో నిర్ధారణ అయినటువంటి విషయం మనం చూస్తే కనుక, బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినటం వల్ల వీళ్ళు చనిపోలేదు. ఆ పుచ్చకాయలో ఎటువంటి హానికరమైన కెమికల్స్ కానీ ఏమీ కానీ కలపలేదు. కాకపోతే వాళ్ళ అవయవాల రంగు మారటం గుర్తించారు. కాబట్టి ఎవరైనా కావాలని చెప్పి విషప్రయోగం చేశారా? ఒక పెయిన్ కిల్లర్ను గుర్తించడం జరిగింది అబ్దుల్లా బాడీలో. ఇప్పుడు ఆ పెయిన్ కిల్లర్ని ఎవరైనా, అంటే ఏదైనా ఆరోగ్య కారణాల రీత్యా తీసుకోవటం జరిగిందా అని మెడికల్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా పరీక్షించబోతున్నారు. ఇక దీంతో పాటు ఇంకెవరైనా కానీ ఈ మెడిసిన్ ఇచ్చారా తెలియకుండా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.